యమధర్మరాజు నచికేతుణ్ణి అనేక విధాలుగా పరీక్షిస్తున్నాడు. అతడిలో శాస్త్రం పట్ల ఆసక్తి ఉన్నదా లేదా, మోక్షం కావాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపన ఉన్నదా లేదా, మరి దాన్ని అందుకోవటానికి కావాల్సినటువంటి వైరాగ్యం ఉందా లేదా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా పరీక్షలు పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు అతడిలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని పరీక్షించడం కోసమని అనేకమైనటువంటి ఆశలు చూపిస్తూ ఉన్నాడు. భూలోకంలో లభించేటువంటివి కొన్ని అయితే, భూలోకంలో అరుదుగా లభించేటువంటివి కొన్ని అయితే, భూలోకంలో అసలు లభించినటువంటివి స్వర్గలోకాల్లో మాత్రమే లభించేటువంటివైన అనేకమైనటువంటి భోగాల్ని ఆశ చూపిస్తూ ఉన్నాడు. మరైతే ఇలా ఆశ చూపిస్తూ ఉంటే నచికేతుడు మరి ఆశలకి లొంగిపోతున్నాడా, లేక లొంగకుండా ధైర్యంగా నిలబడుతున్నాడా? యమధర్మరాజు ఇచ్చినటువంటి ఆ కోరికల్ని తిరస్కరిస్తున్నాడా అనే విషయాన్ని మనకి నచికేతుడి నోటి మీదుగా చెప్పినటువంటి సమాధానంతో మనం గ్రహించాలి. మరి ఏం చెబుతున్నాడు ఆయన? 4 శ్లోకాల ద్వారా నచికేతుడు తన యొక్క అభిప్రాయాన్ని చెబుతున్నాడు. 3 మంత్రాలతో యమధర్మరాజేమో ఆయనకి కోరికల యొక్క లిస్టు ఒక పెద్ద దండ గుచ్చి వేశాడు. ఇప్పుడు ఈయన దాన్ని ఎట్లా తిరస్కరిస్తున్నాడో 4 మంత్రాల్లో మనకి చెప్పబోతా ఉన్నారు. మరి అందులో మొట్టమొదటి 26వ మంత్రం ఏమిటో చూడండి. శోభావామర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః అపి సర్వం జీవితం అల్పమేవ తవైవ వాహాస్ తవ నృత్య గీతే. అంతకా ఓ యమధర్మరాజా, ఎత్తు ఏదైతే సర్వస్య మనుషుల యొక్క అందరి యొక్క సర్వేంద్రియాణం అన్ని ఇంద్రియాలకి యొక్క తేజస్సుని జరయంతి కృషింపజేస్తున్నదో, అంటే నువ్వు చెప్పినటువంటి విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమిటయ్యానంటే సమస్తమైనటువంటి మానవుల యొక్క ఇంద్రియ శక్తుల్ని నిర్వీర్యం చేస్తాయి, ఇంద్రియాలన్నింటినీ కూడా కృషింపజేస్తాయి. ఆ భోగాలన్నీ కనుక అనుభవించాలనే కోరిక కనుక ఉంటే ఇదిగో ఇంద్రియాలన్నీ సర్వనాశనం చేసేస్తాయి. ఏతత్ ఇది అంటే ఈ రకమైనటువంటి విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో అవి శోభావ రేపు లేనివి, నశ్వరమైనటువంటివి, అనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి కాదు. కాబట్టి నువ్వు ఏ భోగాలైతే నాకు ఇస్తానంటున్నావు వాటికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటేమో అవి శాశ్వతంగా ఉండేవి కాదు. 2 ఒకవేళ వాటిని అనుభవించాలి, శాశ్వతం కాకపోయినా తాత్కాలికమైనా పర్వాలేదు, వాటిని అనుభవిద్దాము అని అనుకుంటే అవి మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేస్తాయి, మన ఇంద్రియాలన్నింటినీ కూడా నశింపజేస్తాయి. అంటే మన యొక్క శక్తిని అవి నిర్వీర్యం చేసేస్తాయి. కాబట్టి 2 దోషాలు వాటిట్లో ఉన్నాయి. ఇక సర్వజీవితం అపి, ఈ జీవితం అంతా మొత్తం కూడా అల్పమేవా, ఇది చాలా అల్పమైనటువంటిది. నువ్వేదో అంటున్నావు నీకు కావాల్సినంతకాలం జీవించంటున్నావు, లేదా చిరంజీవత్వం ఇస్తానంటున్నావు. కానీ నువ్వు ఎంత చిరంజీవత్వం ఇచ్చినా అదంతా కాలం దృష్టిలో చాలా అల్పమైనటువంటిది, అదే పెద్ద గొప్పదేం కాదు. కనుక ఇది అన్నీ కూడా అనిత్యమే తప్ప ఈ నిత్యము శాశ్వతమైనటువంటివి ఇక్కడ ఏమీ లేవు. అందువల్ల తవా వాహ నృత్య గీతే, నువ్వు ఇస్తానన్నటువంటి వాహనాలు ఉన్నాయే ఆ వాహనాలు నృత్య గీతాలు, అంటే నృత్య గీతాలు చేసేటువంటి అప్సరసలు ఉన్నారే అదిగో వాళ్ళందరినీ కూడా, ఇంకా రకరకాలైనటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తవ ఏవా నువ్వే ఉంచుకో.
ఉద్దేశం ఏమిటంటే మనకు అర్థమైపోద్ది అంటే ఎంత వ్యతిరేక భావన ఉన్నది వాటి మీద అనేటువంటి. మామూలుగా సమాధానం చెప్తే ఒక రకం, అబ్బాయి అవన్నీ అంత మంచి కాదులే, అదంతా శాశ్వతంగా ఉండవలే, అవన్నీ కూడా మనకి నష్టాన్ని కలిగజేస్తాయిలే అని అంతవరకే అన్నాడు అనుకోండి. అప్పుడు ఆయన మళ్ళీ ఇంకో మాట చెప్పొచ్చు, ఏమని, నీకు నష్టం కలగకుండా, నీ ఇంద్రియాలకు ఏ రకమైనటువంటి కష్టం కలగకుండా, అవి మరీ అంత తాత్కాలికం కాకుండా బాగా శాశ్వతంగా ఉండేటట్టుగా ఏదో నేను చేస్తాను ఏర్పాటుకు మళ్ళీ ఆయన కూడా చెప్పొచ్చు. అందుకని నేనేం చెబుతున్నా అంటే, ఏవైతే నువ్వు ఇస్తానో అవి నువ్వే ఉంచుకో అన్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు అక్కర్లేదు, నువ్వే ఉంచుకోవాలంటే ఓ రకంగా చెప్పడం ఏమిటంటే కాస్త వాళ్ళ మీద వ్యతిరేకతగా కూడా ఉన్నదన్నమాట. ఏవైతే నువ్వు ఇస్తానన్నావు నాకు అక్కర్లేదు, నువ్వే ఉంచుకో అని అంటున్నాడు. ఇక్కడ ఈ విషయాలు ఇదిగో ఈ మొట్టమొదటి మంత్రంలో అంటే నచికేతుడు చెబుతున్నటువంటి దీనికి నిరసనగా చెబుతున్నటువంటి మంత్రాల్లో మొదటి మంత్రం ఉన్నటువంటి విషయం. ముందుగా ఏవైతే యమధర్మరాజు ఇస్తానన్నాడు, ఏమిటవి? పశువులు, ఏనుగులు, గుర్రాలు, బంగారం, ధనం, ఇంకా కావాల్సినంత భూమి, లేదా ఈ భూమండలాన్ని ఏలుకునేటువంటి చక్రవర్తిత్వం, ఇట్లాంటివన్నీ ఇస్తానన్నాడు కదా. వీటన్నిటికీ ఒక్క మాట పెట్టాడు ఆయన, శోభావ అన్నాడు. శోభావ అని అంటే రేపు లేనివి, అంటే నశించేవి, అంటే కొంతకాలం మాత్రమే ఉంటాయి, తర్వాత కనిపించేవి కావు అని. అంటే నువ్వు ఇస్తానన్నవన్నీ కూడా క్షణికమైనటువంటివి అయ్యా, ఎంతకాలం ఉంటాయో తెలియదు, అవి శాశ్వతంగా ఉండేటువంటివి కాదు. ఒకవేళ అలా శాశ్వతంగా ఉండే వాటిని నువ్వు ఇచ్చినా వాటిని వదిలిపెట్టి నేను పోవాలి, నన్నన్నా వదిలిపెట్టిపోతాయి, వాటినన్నా నేను వదిలిపెట్టిపోతాను. ఇప్పుడు మనం ఇల్లు కట్టించుకున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా కట్టించుకున్నాం ఇల్లు, బాగా మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి బాగా చాలా చోట్ల చూసి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టించాం. అయితే అలా బిల్డింగ్ కట్టించిన తర్వాత అందరిని పిలిచి భోజనాలు పెట్టుకుంటాం కదా. అలా భోజనాలు పెట్టుకుంటా ఉంటే అందులో కొంతమంది స్వామీజీలు కూడా వచ్చారు, ఓ సన్యాసి వచ్చాడు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరు కనపడితే వాళ్ళు పిలిచేసినప్పటికీ అందరూ వచ్చేసారు, భోజనాలు చేశారు. అయిపోయిన తర్వాత కట్టించినటువంటి ఆయన అన్నాడట, ఏమంటే దీంట్లో ఏమి లోపాలు ఉన్నాయి అని అంటే, ఒక్కొక్కళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ భోజనం చేసిన తర్వాత చక్కగా భోజనం కూడా బ్రహ్మాండంగా ఉందేమో, అసలు దీంట్లో లోపాన్ని చెప్పేవాడు ఎవడయ్యా, ఎంత బ్రహ్మాండంగా ఉందో చెప్పడానికి వీలు లేదు, ఏమి బిల్డింగ్ అయ్యా, ఆహా కింద పరిచినటువంటి రాళ్ళు ఏవి రాళ్ళు వేసినాయి, మన మొహం కనపడతా ఉంది, ఎంత కొత్త కొత్త వస్తువులు ఎక్కడెక్కడో ఏ దేశాల నుంచి తెప్పించావో కానీ ఇంత బ్రహ్మాండంగా నేను ఎక్కడ చూడలేదని వరుసను పొగుడుతూ ఉన్నారు. ఇంకొక ఆయన్ని కదిలిస్తే అన్నాడు, అసలు ఈ బెడ్రూమ్లు ఈ హాల్లో ఏందయ్యా, నీ బాత్రూమ్ ఎంత బ్రహ్మాండంగా ఉంది, అసలు నీ లెట్రిన్ ఎంత బ్రహ్మాండంగా ఉంది అని వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఇలా అందరూ పొగుడుతూ ఉన్న తర్వాత ఒక అవధూత లాంటి ఓ స్వామి, ఒక సన్యాసి ఆయన, ఏమండి మీరు చెప్పండి, మీరైతే కాస్త నిర్మోహమాటంగా చెప్తారు. నేను చెప్పాడు, అయ్యా 2 లోపాలు ఉన్నాయి అని. ఏమిటా 2 లోపాలు అన్నాడు. ఒకటి, ఇదన్నా నిన్ను వదిలిపెట్టిపోద్ది, లేకపోతే నువ్వన్నా దీన్ని వదిలిపెట్టిపోతావు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖాయం. ఎందుకని, ఒకవేళ ఆ ఇల్లు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉంటే గట్టిగా కట్టించాడు అనుకో, ఈయన ఉంటాడా? లేదు, ఈ లోపల ఏదైనా ఈయన పరిస్థితి కనుక తారుమారు అయిపోయిందనుకో, ఇంటి కోసం అప్పు తెచ్చి ఆ అప్పు కాస్త పెరిగిపోయి మరి చివరి దీన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చి అమ్ముకున్నాడు అనుకోండి, అప్పుడు ఖాళీ. లేదు, అలాంటివి ఏమీ లేకుండా ఆ ఇల్లు చాలా స్టాండర్డ్గా ఉండి ఏ రకమైనటువంటి పరిస్థితులు తారుమారు కాకుండా అన్నీ బాగానే ఉంటే ఈయన ఉంటాడా? 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాడు, తర్వాత పోతాడు. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్దాం. ఎందుకనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్షణికమైనటువంటివి, అన్నీ నశించిపోయేటువంటివి, ఏవి శాశ్వతమైనటువంటివి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మర్త్యలోకం అని దేని కదా అంటే, మర్త్య అంటే మార్పు అని అర్థం. అంటే ఇక్కడ అన్నీ కూడా మార్పులతో కూడుకొని ఉన్నటువంటివి, విషయాలే కాదు, వస్తువులే కాదు, భోగాలే కాదు, అసలు మానవ జీవితమే మార్పులతో కూడుకొని ఉన్నటువంటి. ఎందుకనంటే కొంతకాలం బాల్యం, కొంతకాలం యవ్వనం, కొంతకాలం వృద్ధాప్యం, ఆ తర్వాత చివరికి మరణం. అంటే ఈ ప్రకారంగా సమస్తము కూడా మార్పులతో కూడుకొని
కూడుకున్నటువంటిదే. ఒక 50 సంవత్సరాల తర్వాత కనుక ఈ బజార్ను చూస్తే ఇలా ఉండదు, ఈ ఊరు చూస్తే ఇలా ఉండదు. ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్ళని పడేస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటారు. ఆ బిల్డింగ్లు కూడా పోతూ ఉంటాయి, ఇంకేవో వస్తుంటాయి, షాపులు పోతుంటాయి, ఇళ్ళు వస్తాయి, ఇళ్ళు పోతుంటాయి, షాపులు వస్తుంటాయి. ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా మార్పులతో కూడుకున్నటువంటి లోకం కనుక దీన్ని మత్స్యలోకం అన్నారు. మత్స్య మరణ ఈ రెండు కూడా పర్యాయ పదాలు అన్నమాట. ఎందుకనంటే మరణము అని అంటే ఏమిటంటే మార్పే. మరణం అంటే ఏమిటి? ఈ దేహం పోతే మళ్ళీ ఇంకో దేహం వస్తుంది, అందువల్ల అది ఒక మార్పు. కాబట్టి ఇలా అన్నీ కూడా మార్పులతో కూడుకున్నటువంటి ఒక వస్తువు కన్నా మరొక వస్తువు చాలా కాలం ఉండొచ్చు. ఎందుకనంటే ఇది చాలా శాశ్వతంగా ఉండేదండి అని అంటాం. అంటే దేనికన్నా ఇంకొక వస్తువు కన్నా ఈ వస్తువు చాలా దీర్ఘకాలం ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ వస్తువు కూడా అంతమవుతుందా కాదా? అది కూడా అంతమైపోయింది. అలాగే ఒక భోగం కన్నా మరొక భోగం చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ ఆ భోగం కూడా అనిత్యమైనటువంటిది. అలాగే ప్రతి విషయంలో కూడా ఒకదానికంటే ఒకటి గొప్పగా ఉండొచ్చు, చాలా కాలం ఉండొచ్చు, చాలా అందంగా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అన్నీ కూడా మారిపోయేవి. ఎప్పుడో ఒకప్పుడు అన్నీ అంతమైపోయేవి. ఇళ్ళు కానీ, వాహనాలు కానీ, భూమి కానీ, వస్తువులు కానీ, రకరకాలైనటువంటివి ఏవైనా సరే ఇక్కడ అన్నీ కూడా మారిపోతాయి. ఆఖరికి మనుషులు కూడా ఇప్పుడున్న వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత కనపడరు, 10 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు ఇంకో 20 సంవత్సరాల తర్వాత కనపడరు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు మొత్తం ఒక 100 సంవత్సరాల తర్వాత అసలు అడ్రస్లు ఉంటాయి. అంటే ఇవన్నీ మార్పులతో కూడుకొని ఉన్నటువంటివి. అందువల్ల ఏది కూడా శాశ్వతం కాదు. కాబట్టి నువ్వు ఇన్ని రకాలైనటువంటి భోగాలు నాకు అందిస్తాను అన్నప్పటికీ కూడా ఇందులో ఏది శాశ్వతం కాదయ్యా, అని కూడా అనిత్యమైనటువంటివే, క్షణికమైనటువంటివే, తాత్కాలికమైనటువంటివే. ఈ తాత్కాలికమైనటువంటి వీటి కోసం నేను నా జీవితాన్ని పణం పెట్టాలనా అనేటువంటి భావనతో ఇవి తాత్కాలికం అని చెబుతున్నాను. అంతేకాకుండా ఈ భోగాలు ఎలాంటివో వాటి యొక్క స్వభావాన్ని కూడా చెబుతున్నాడు. ఎలాంటివి అంటే సర్వేంద్రియాణం తేజ జరయంతి అన్నారు. సమస్త ఇంద్రియాల యొక్క తేజస్సుని నాశనం చేసేటువంటివి. కాబట్టి భోగాలన్నీ క్షణికం మాత్రమే కాదు. క్షణికమైతే పోనీలేంటి కాసేపైనా అనుభవిస్తున్నాం కదా అనుకోవచ్చు, కానీ అవి అనుభవిస్తే ఏమవుతుందంటే నీ ఇంద్రియాలను నాశనం చేస్తుంది, నీకున్నటువంటి ఇంద్రియాల శక్తిని నాశనం చేస్తూ ఉంది, మానవుణ్ణి నిర్వీర్యుణ్ణి చేస్తుంది, మనం నిజమైనటువంటి ఆనందాన్ని పొందకుండా అడ్డు తగులుతూ ఉంది. ఈ అల్పమైనటువంటి సుఖాల కోసం మనం ఎప్పుడైతే వెంపర్లాడుతూ ఉంటామో, వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం మనకి దూరం అవుతుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. అందుకనే నిత్యమైనటువంటి ఆనందానికి దూరం చేసేటువంటివి ఈ తాత్కాలికమైనటువంటి సుఖాలు, భోగాలు. ఏ వస్తువైనా, ఏ విషయమైనా, ఏ భోగమైనా తనంతట తానుగా ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇవ్వదు, అలాగని దుఃఖాన్ని కూడా ఇవ్వదు. ఏ వస్తువు కూడా ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ తనంత తానుగా ఇవ్వదు. మరి ఎప్పుడు ఇస్తుంది ఆనందం కానీ దుఃఖం కానీ? ఆ వస్తువుతో మన యొక్క మనస్సు సంయోగం చెందినప్పుడే, మన యొక్క ఇంద్రియాలు వాటితో కలిసినప్పుడే, అప్పుడు మాత్రమే ఆ వస్తువు మనకి సుఖాన్నో దుఃఖాన్నో ఇస్తూ ఉంటుంది. ఒక లడ్డు ఉంది, ఆ లడ్డు అక్కడ పెట్టారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఎంతకాలమైనా దాన్ని చూస్తూ ఉండండి, అది సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇవ్వదు. కానీ ఎప్పుడు మీకు అది ఆనందాన్ని ఇస్తుంది? అది తీసుకొని నోట్లో వేసుకుంటే, మీకు కనుక ఇష్టమైనటువంటి పదార్థం కనుకైతే దాన్ని కనుక తీసుకొని నోట్లో వేసుకుంటే అప్పుడు మీకు ఆనందంగా ఉంటుంది. అయితే ఈ ఆనందం శాశ్వతం కాదు. 2 లడ్లు తిన్నారనుకోండి పర్వాలేదు, 3వ లడ్డు కనుక ఇస్తే మొదటి దానంత రుచి ఉన్నట్టు ఉండదు, అన్నీ ఒకటే. 5వది అంత బాగుంది, 10వది చిచి చెండాలండి. ఓ 10 కిలోలు పెట్టి మొత్తం తినాల్సిందేనంటే చి ఎవడైనా తింటాడండి ఇట్టటి లడ్లు, చిచి ఇంత అసహ్యంగా ఉన్నాయి అని అనాలి మనం. ఎందుకని? ఎప్పుడైతే పరిమితి దాటిపోయిందో అదే వస్తువు మనకి మళ్ళీ దుఃఖాన్ని ఇస్తుంది. ఏ వస్తువు నీకు ఈ లోకంలో సుఖాన్ని ఇస్తుందో ఆ వస్తువే మళ్ళీ నీకు దుఃఖాన్ని ఇస్తుంది. ఏ వస్తువుని ఈ రోజున ఎగిరెగిరి గంతులు వేసుకుంటా కొనుక్కున్నావో ఆ వస్తువే నీకు ఎప్పుడో ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. ఏదన్నా కావచ్చు, ఇల్లు కావచ్చు, వాకిలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏ వస్తువులైనా సరే అవి చెడిపోయినా, మరి ఏదైనా అవి తస్కరించబడ్డా, ఇంకేదన్నా జరిగినా వాటి వల్ల నీకు
నీకు మళ్ళీ దుఃఖం అనేటువంటిది వస్తుంది. అందువల్ల ఏది కూడా తనంతట తానుగా నీకు సుఖాన్నో దుఃఖాన్నో ఇవ్వదు. దానితో నీ ఇంద్రియాలు కలిసినప్పుడే, నీ ఇంద్రియాలతో సంపర్కం ఏర్పడినప్పుడే అప్పుడు సుఖం కానీ దుఃఖం కానీ ఇస్తుందన్నమాట. అంటే విషయాలతో సంయోగం చెందినప్పుడే మనకి సుఖం కానీ దుఃఖం కానీ వస్తుంది తప్ప, విషయాలు అలా ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల మనకి సుఖం కానీ దుఃఖం కానీ కలగదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఎక్కువ ఆనందాన్ని పొందాలని ఎక్కువ వస్తువులు కనుక మనం తిన్నామనుకోండి, ఎక్కువ వస్తువులు ఇంట్లో తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు అయ్యే దుఃఖాన్ని ఇస్తాయి. తినేవి కనుకైతే వెగట అనిపిస్తాయి, తినకుండా అనుభవించేవి కనుకైతే అడ్డం అనిపిస్తాయి. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఏ వస్తువులైతే మనం తెచ్చుకున్నామో ఆ వస్తువులు ఎప్పటికైనా సరే నీకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. ఎండాకాలంలో బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏసీ అయితే అనుకొని ఏసీ తెచ్చుకున్నారనుకోండి, రిపేర్ కనుక వస్తే దానికి 3000 4000 ఇవ్వాల్సి వస్తే అప్పుడు బాధ, అసలు చెడిపోతే ఇంకా పెద్ద బాధ. సరే ఏసీ ఉంది, ఇంట్లో కరెంట్ లేదు, ఇంకో బాధ, తిట్టుకుంటాం. అంతకుముందే హాయిగా ఉందండి, ఇప్పుడు ఏం ఉపయోగం ఏముంది, ఆ ఏసీ వేసుకోవాల్సిన టైంలో కరెంటే ఉండలేదు అని. అంటే ఈ ప్రకారంగా మనకి ప్రతి వస్తువు కూడా సుఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు అది కరెక్ట్గా మనకి ఎండాకాలంలో దాన్ని వేసుకోవాల్సినప్పుడు కరెంట్ కనుక ఉంటే వేసుకుంటాం, ఆనందిస్తాం, బాగానే ఉంది. అయితే తర్వాత బిల్లు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా బాధపడతాం, అది వేరే విషయం. కానీ అసలు కరెంటే కనుక లేకపోతేనో అప్పుడు దుఃఖమే, బాధే. మరి ఏదైనా రిపేర్ వస్తేనో, చెడిపోతేనో, అసలు పనికి రాకపోతేనో అప్పుడు దుఃఖమే. అంటే ఈ ప్రకారంగా ప్రతి వస్తువు కూడా అటు సుఖాన్ని ఇస్తుంది, మళ్ళీ తర్వాత దుఃఖాన్ని కూడా ఇస్తుంది. ఏది పూర్తిగా సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వనే ఇవ్వదు. అంతేకాకుండా ఏవైతే కొన్ని రకాలైనటువంటి భోగాలు ఉన్నాయో, భోగాలంటే శారీరకంగా అనుభవించేటువంటి భోగాలు కావచ్చు, లేకపోతే ఇంద్రియాలకి ఆనందం కలిగించేటువంటివి అంటే తినేవి కానీ తాగేవి కానీ ఇలాంటివి ఏమైనా కావచ్చు, అవి కూడా ఏం చేస్తాయి అంటే మన యొక్క ఇంద్రియాలని నాశనం చేస్తాయి. ఏవైనా మంచి మంచి పదార్థాలని మనం తిన్నామనుకోండి, పదార్థం బాగా రుచిగానే ఉంటుంది, కానీ లోపలికి పోయిన తర్వాత మాత్రం కొన్నాళ్ళు పోయేటప్పటికల్లా అలా తినటం కనుక అలవాటైపోతే అవి కాస్త మన ఆరోగ్యాన్ని చెడగొడతాం. తినేవైనా సరే తాగేవైనా సరే ఏవైనా సరే ఆరోగ్యాన్ని చెడగొడతాం. అందుకనే ఇక్కడ ఇంద్రియాలని జరయంతి అంటే నిర్వీర్యం చేస్తుంటాయి అని ఇక్కడ చెప్పాలి. కాబట్టి ఇంద్రియాలని భోగాల్లో ముంచెత్తితే అవి తర్వాత కొన్నాళ్ళకి పని చేయడానికి కూడా పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది తెలిసి కూడా నేను భోగాలను ఎట్లా కోరుకుంటానయ్యా ఓ యమధర్మరాజా అని మనసులో అనుకుంటున్నాడు. ఆ మనసులో అనుకున్నటువంటి మాటని ఇదిగో ఈ రూపంలో చెప్పాడు, ఇంద్రియాలని జరయంతి అనేటువంటి విషయం. మరైతే వీటిని ఇంద్రియాలను కృషించకుండా ఏమైనా చేయగలుగుతావా? చేయలేదు. భోగాలు అనిపిస్తే ఇంద్రియాలు కృషిస్తాయి, కాబట్టి అది చేయటం సాధ్యం కాదు. మరైతే వీటిని ఏమైనా శాశ్వతంగా నేను ఆనందాన్ని అనుభవించుంటే చేయగలుగుతావా? అది కూడా కుదరదు. అందువల్ల దీనికోసం కాకుండా నా జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం కాకుండా మానవ జీవితాన్ని చరితార్థం చేసుకునేటువంటిది ఏముందో, ఏ శాశ్వతమైనటువంటి సుఖము ఆనందము నాకు వస్తుందో దానికోసం ప్రయత్నం చేయాలి. కానీ ఇదిగో ఈ అల్పమైనటువంటి తాత్కాలికమైనటువంటి సుఖాలు భోగాల కోసం కాదు, వీటి వల్ల మనకు అంతా నష్టమే తప్ప దీనికి ఏం ప్రయోజనం లేదు అని చెబుతున్నాడు నచికేతుడు. అంటే నచికేతుడి యొక్క దృష్టిలో ఈ రకమైనటువంటి భోగాల వల్ల ఏ ప్రయోజనం లేదు అని. ఇక చాలా కాలం జీవించు అనేదానికి దానికి చెప్తున్నాడు ఏమని, సర్వం జీవితం అల్పమేవా, నీకు దీర్ఘాయుష్ ఇస్తాను ముందుగానే చెప్పాడు. నీకు 100 ఏళ్ళు జీవించేటువంటి కొడుకుల్ని మనవళ్ళని ఇస్తాను, వాళ్ళందరినీ చూసుకోవడానికి నువ్వు కూడా దీర్ఘకాలం జీవించుదుగాని అన్నాడు. తర్వాత మళ్ళీ చిరంజీవత్వం కూడా ఇస్తానన్నాడు. మరి దీర్ఘకాలము చిరంజీవత్వము ఇవన్నీ కనుక ఇస్తే మరి ఇవి కూడా శాశ్వతంగా ఉండేటువంటివా? కాదు. ఎందుకనంటే ఓ యమధర్మరాజా, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ ఎవరు ఎంతకాలం జీవించాలనో ముందుగానే నిర్ణయం అయిపోయింది. ఎంతకాలం జీవించాలో అంతకాలం జీవిస్తారు. ఆ కాలం పూర్తయిపోయిన తర్వాత నువ్వే వస్తావు చేతిలో పాశం పట్టుకొని. నీకేమైనా లెక్కలు తెలియదా? ఎవడెప్పుడు సావాలనో, ఎవడెప్పుడు ఆ శరీరం అంతం కావాలనో నీకు లెక్కలు తెలియదా? నీకు లెక్కలు చక్కగా తెలుసు. అందుట్లో ఏమాత్రం కూడా తప్పు లేకుండా కంప్యూటర్ మాదిరిగా ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా
ఎవడి యొక్క ఆయుష్ ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు టక్కన వచ్చి తీసుకెళ్తాం. వీడు మంచివాడా, చెడ్డవాడా, పుణ్యాత్ముడా, పాపాత్ముడా అనేటువంటి దాంతో నీకేం సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండా ఎవడి ఆయుష్ ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు వచ్చి టక్కన తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా, ప్రతి ప్రాణి కూడా, ప్రతి వ్యక్తి కూడా. మరి క్రిమికీటకాల కన్నా జంతువులు కాస్త ఎక్కువ కాలం జీవిస్తాయి. జంతువుల కన్నా మానవులు ఎక్కువ కాలం జీవిస్తారు. మానవుల కన్నా దేవతలు ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటారు. అయితే ఎంతకాలం జీవించినా ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందేనా, లేక శాశ్వతంగా ఉంటారా అని అంటే అదేమి లేదు, ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సింది. సరే పోనండి, వీళ్ళందరినీ సృష్టించేటువంటి బ్రహ్మదేవుడి సంగతి ఏమిటండి? ఆ బ్రహ్మదేవుడు ఎక్కువ కాలం జీవిస్తాడు కదా. జీవించే మాట నిజమే, ఎక్కువ కాలం. కానీ ఎంతకాలం జీవిస్తాడు? ఆయన లెక్కలో 100 సంవత్సరాలు, మన లెక్కలోనేమో 3,11,04,000 సంవత్సరాలు మన లెక్క. కాబట్టి మన లెక్క అయితే చాలా కాలం, ఆయన లెక్క 100 సంవత్సరాలు. మరి మనం 100 సంవత్సరాలు మనకి ఎట్టనో ఆయన 100 సంవత్సరాలు ఆయన కట్ట. కాబట్టి ఆయన పోయేవాడే. మరి ఆద్యంతాలు లేకుండా ఉన్నటువంటి, ఆది అంతం లేకుండా ఉన్నటువంటి ఈ కాలచక్రంలో ఈ లోకంలో పుట్టేటువంటి జీవుళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు పోవటం అని అంటే ఈ కాలచక్రాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా క్షణికమైనటువంటిది అన్నమాట. సరదాగా ఒక మాట చెబుతూ ఉంటారు పురాణాల్లో మాట, ఇతిహాసాల్లో మాట. ఒకసారి ఎప్పుడనంటే నారద మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి తండ్రి తండ్రి మన వంశంలో ఒక రాక్షసుడు పుట్టాడు అన్నాడండి. ఎవడు రావాడంటే రావణాసురుడు. అదిగో లంకలో రావణాసురుడు పుట్టాడు అన్నాడు. ఇక్కడ పుట్టాడు అన్న తర్వాత ఓహో అన్నాడంట ఆయన. అంటే ఓహో అన్నాడంట. నాన్న చచ్చిపోయాడు అన్నాడు. ఆహా సరేలే అన్నాడు. మరి రావణాసురుడు ఎంతకాలం బ్రతికాడంటే 1,50,000 సంవత్సరాలు. మనకి రామాయణంలో 1,50,000 సంవత్సరాలు బ్రతికాడు. 75,000 మంది పిల్లలు ఉన్నారు ఆయనకి. మరి ఈ 1,50,000 సంవత్సరాలు బ్రతికినటువంటి రావణాసురుడు ఓహో అంతంతో అయిపోయిందంట ఆయన ప్రాణం. ఎవరు? బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడికి అట్ట అయిపోద్ది టైం. అందుకని ఆయన 100 ఏళ్ళు హాయిగానే బతుకుతాడు. వామ్మో ఇన్ని కోట్ల సంవత్సరాలు ఆయన బతకాలని ఆయన ఎప్పుడు బాధపడ్డాడు. అంటే కాలం దృష్టిలో, ఈ కాలచక్రం దృష్టిలో మరి 1,50,000 సంవత్సరాలు బతికినట్టు రావణాసురుడు కూడా ఒక క్షణం బతికినటువంటి వాడు. మరి అయితే మన సంగతి ఏమిటండి? మన సంగతి కూడా అంతే, అంతకంటే ఇంకా హీనాతిహీనం అనమాట. అంటే క్షణికమైనటువంటిది ఈ జీవితం. అందరూ కూడా కాలానికి లోబడేవాళ్ళే, కాలుడికి లోబడేవాళ్ళే. కాలుడు అంటే యమధర్మరాజు. కాబట్టి అందరూ కూడా కాలానికి కాలుడికి లోబడాల్సిందే. ఎల్లప్పుడూ ఉండేటువంటిది ఏమిటి అని అంటే చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ మాత్రం. అది ఒక్కటే శాశ్వతం. ఎందుకనంటే కాలానికి కూడా అతీతుడైనటువంటి వాడు పరమాత్మ. పరమాత్మలోనే కాలం పుట్టి కాలం పోతూ ఉంది, కాలంలో మనం పుట్టి మనం పోతూ ఉన్నాం. కానీ కాలానికి అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ. కాలానికి లోబడేటువంటి వాళ్ళం అదిగో ఈ ప్రాణులైనటువంటి వాళ్ళు మనం అందరం కూడా, జీవులు అందరం. అందువల్ల తెలుసో తెలియకో ఈ లోకంలో అందరూ కూడా ఆ చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ వైపుకు అడుగులు వేస్తూ ఉంటారు. అందుకోసమే తప్పిస్తూ ఉంటారు. మరి అన్నీ తెలిసినటువంటి వివేకైనటువంటి నచికేతుడు మాత్రం ఆ వైపు పోతాడా? ఇప్పుడు ఇంత విన్న తర్వాత మీరందరూ ఏమనుకుంటారు? ఓహో ఎంత కూడా క్షణికమైనటువంటిదే కదా, ఈ సుఖాలు భోగాలు క్షణికమైనటువంటివే, ఈ వస్తువులు క్షణికమైనటువంటివే, ఈ జీవితం క్షణికమైనటువంటిదే, ఈ దేహం క్షణికమైనటువంటిదే. కాబట్టి ఈ క్షణికమైనటువంటి దేహం పోయే లోపలనే మనం ఆ పరమాత్మని అందుకోవాలనేటువంటి భావం మనకు కలగదా? మరి మనకు కలిగినటువంటి భావం నచికేతుడికి లేకుండా ఉంటుందా? అందుకని నచికేతుడు కూడా అనుకుంటున్నాడు అనమాట, ఇచ్చి ఇలాంటి తాత్కాలికమైనటువంటి ఈ భోగాలు కాదు కావాల్సింది, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవటం కోసమని అదిగో నాకు ఆ జ్ఞానమే కావాలి అనేటువంటి మాట. ఎంత దీర్ఘకాలం జీవించినా మృత్యువాత పడక ఎవరికైనా కూడా ఈ లోకంలో తప్పదు. మృత్యువు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే బాధాకరమైనటువంటిది. మృత్యువు అంటే అందరికీ కూడా బాధ అయినటువంటిది. అందుకే నచికేతుడికి నవ్వు వస్తూ ఉంది. ఆహాహా, యమధర్మరాజు ఎంత చక్కగా నన్ను బుట్టలో వేసుకోవాలనుకుంటున్నాడు. ఇదిగో ఇవి ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, ఇంకేం కావాలో కోరుకో, ఈ లోకంలో ఈ పై లోకంలో ఇంకేం కావాలంటే కోరుకొని ఎంత బ్రహ్మాండంగా నన్ను బుట్టలో పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదంతా కూడా నన్ను కఠిన పరీక్షకు గురి చేయటం కోసం మాత్రమే అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాడు నచికేతుడు. అందుకే అంటున్నాడు ఇప్పుడు తవైవాహ తవ నృత్య గీతే, తవైవాహ తవ నృత్య గీతే. అయ్యా నువ్వు ఇస్తానన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అంటే గుర్రాలు కానీ, ఏనుగులు కానీ, పశువులు కానీ, రథాలు కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కానీ, అలాగనే మీరు ఇస్తానన్నటువంటి నృత్య గీతాలయందు నైపుణ్యం కలిగినటువంటి అప్సరసలు ఎవరైతే ఉన్నారో చక్కగా సేవ చేయించుకో, చక్కగా భోగాలు అనుభవించు, ఈ అప్సరసలు నీకు పంపిస్తాను రథాలతోటి వాయిద్యాలతోటి అని అన్నావే, అదిగో వాటిని, ఇదిగో వీటన్నిటిని కూడా నువ్వే ఉంచుకో, నాకొద్దు, నువ్వే ఉంచుకో, నీ దగ్గరే ఉండి అని అంటున్నాడు యమధర్మరాజు. మీరు ఇస్తానన్నటువంటి భోగాలన్నీ కూడా మీ దగ్గరే ఉండనివ్వండి. ఇలా అంటున్నప్పుడు ఈ అనిత్యమైనటువంటి క్షణికమైనటువంటి భోగాల పట్ల, సంపదల పట్ల నచికేతుడు ఎంత ఏహ్యభావాన్ని, ఎంత అసహ్యాన్ని ప్రదర్శిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఈ ఒక్క మాట, ఏ ఒక్క మాట అన్ని నువ్వే ఉంచుకో అంటే అవమానించినట్టు కాదు. నాకు వద్దులే అంటే బాగానే ఉంటుంది, కానీ నువ్వే ఉంచుకోనంటే అంటే ఆ మాట అన్నాడు అని అంటే వాటి పట్ల అంత ఏహ్యభావం ఉందన్నమాట, అంత అసహ్యం ఉందన్నమాట. అంటే ఈ విషయ భోగాల పట్ల అంతటి అసహ్యం ఉంది. మనకి ఎంత ఇంట్రెస్ట్, మనకి ఎంత అభిరుచి ఉంటుందో ఆయనకి అంత అసహ్యం ఉంది. అదిగో అటువంటి స్థితికి మనం ఎదగాలి. అటువంటి స్థితికి ఎదిగినప్పుడే మనం కూడా అదిగో ఆ నచికేతుడిలాగా ఈ శాస్త్ర విషయాల్లో మనం కాస్తో కోస్తో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి దీంతో నచికేతుడి యొక్క దృఢమైనటువంటి దీక్ష ఏమిటో మనకు అర్థమైపోయింది, దృఢమైనటువంటి నిశ్చయం ఏమిటో మనకు అర్థమైపోతుంది. ఇప్పటి నచికేతుడి యొక్క అత్యున్నతమైనటువంటి స్థితిని, ఉత్తమోత్తమైనటువంటి స్థితిని, అతని యొక్క దృఢదీక్షని, ఆత్మజ్ఞానం పట్ల తనకు ఉన్నటువంటి ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని, ఆ అందుకోవాలి అనేటువంటి తపనని చూచి యమధర్మరాజు లోపల ఎంతో ఆనందిస్తున్నాడు. ఆయన పరీక్షించడం కోసం అన్నాడే కానీ ఇవన్నీ ఏదో ఆయనకి ఇచ్చి పంపిద్దామని కాదు. అందువల్ల లోపల ఆయనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకని ఆనందంగా ఉంది? నిజంగా యమధర్మరాజుకి ఆనాడు ఎంత ఆనందంగా ఉందో ఈ నచికేతుడి దగ్గర, ఏది ఇవన్నీ నాకు అక్కర్లేదయ్యా నువ్వే ఉంచుకో అన్నప్పుడు యముడు లోపల ఎంత ఆనందిస్తున్నాడో ఆ విషయం నిజంగా తెలియాలి అంటే మనకి ఎప్పుడైనా సరే దాన్ని తెలుసుకోవాలంటే ఒకడు స్వయంగా యథార్థమైనటువంటి గురువు అయి ఉండాలి. అటువంటి వాడికే తెలుస్తుంది. అంటే తన యొక్క శిష్యుడు ఏ రకమైనటువంటి అర్హత కలిగినటువంటి వాడు, అలా అర్హత కలిగినటువంటి వాడి అటువంటి వాడైనటువంటి శిష్యుడిని కనుక చూస్తే గురువుకి ఎంత ఆనందం కలుగుతుందో అది నిజంగా గురువు అయినటువంటి వాడికే అర్థమవుతుంది తప్ప మిగిలినటువంటి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈ ప్రకటన నచికేతుడి యొక్క పరిపక్వ స్థితిని మనకి తెలియజేస్తూ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇంకా ఏమంటున్నాడు తర్వాత మంత్రంలో చూడండి, 27వ మంత్రం. న విత్తేనా తర్పణీయో మనుష్యః లస్యామహే విత్తం అద్రాక్ష్మ చేత్వా జీవిష్యామో యావదీ శిష్యసిత్వం వరస్తు మే వరణీయః సయేవ. మనుష్యుడు విత్తేన ధనం చేత నా తర్పణీయ తృప్తి చెందడు. ఇప్పుడు ధనం సంగతి చెప్తున్నాడు ఆయన. 2వ మంత్రంలో ధనం సంగతి చెప్తే ఈయన కూడా 2వ మంత్రంలో ధనం సంగతి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ధనం వల్ల మానవుడు ఎవడు కూడా ఈ లోకంలో తృప్తి చెందడు. అంటే ఎంత ధనం వచ్చినా ఇక నాకు చాలు అని అండు. తినేదైతే నాకు చాలు అంటాడు, కానీ ఒకవేళ బాగా ఆకలిలో ఉన్న ఆ కడుపు నిండే వరకు గబగబ తింటాడు. కానీ కడుపు నిండిన తర్వాత కనుక ఒక ముద్ద లోపలికి పోవాలంటే చిన్నగా సులు అయిపోతాడు. ఆ తర్వాత ఇంకా వడ్డిస్తాను తినవయ్యా నేనంటే అమ్మమ్మ నాకు వద్దమ్మా అని అంటే. కానీ డబ్బు కనుకైతే ఎవరైనా ఒక బిచ్చగాడ ఆ భోజనానికి వచ్చినటువంటి వాడే ఉన్నాడు, ఏమైనా సరే భోజనం నువ్వు సరిగ్గా చేసావా లేదో నేను తృప్తిగా పెట్టాలనుకున్నాను, అందుకని ఇదిగో నీకు 10 రూపాయలు ఇస్తున్నాను అని 10 రూపాయలు ఇస్తే 50 ఇస్తే బాగుండేది కదా అనుకుంటా. 100 ఇచ్చింది అనుకో, సరే 10 రూపాయలు అంటే తక్కువ అని ఆయన మొహం చూసి 100 ఇచ్చింది, ఏ 1000 ఇవ్వకూడదు అనుకుంటాడు. సరే ఒకవేళ 1000 ఇచ్చింది అనుకోండి,
ఏమో 10,000 ఇస్తే ఇవి సొమ్మేం పోద్ది, బాగా సంపాదించిందిగా అని అంటాడు. అంటే ఎంత ఇస్తే సరిపోతుంది? ఎవరు చెప్పలేరు దీన్ని. మనకి ఎంత ఆస్తి అయితే సరిపోతుంది ఎవరు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. అలా చెప్పగలిగేటువంటి వాడు కనుక ఎవరిన కనుక ఉంటే వాడు అదృష్టవంతుడు. ఎంత ఆస్తి ఉంటే, ఎంత డబ్బు నాకు ఉంటే నాకు సరిపోతుంది అనేటువంటి దాంట్లో ఇదిగో ఇంత ఉంటే సరిపోద్దని లెక్క కనుక ఎవడని చెప్పగలిగితే నిజంగా వాడు గొప్పవాడు. అయితే చెబుతాడు లెక్క. ఏమంటే మీరు ఇటు చెబుతున్నారు కదా, ఇదిగో నన్ను అడగండి నేను చెబుతానంటారు. అడుగుతాం, ఏమని చెబుతారు? మీకు ఇప్పుడు 2 కోట్ల ఆస్తి ఉందనుకోండి, 10 కోట్లు అయితే నాకు చాలండి అంటారు. ఒకవేళ 10 కోట్ల ఆస్తి వచ్చిందనుకోండి, 10 కోట్ల ఆస్తి వచ్చిన తర్వాత ఆ రోజుల కనుక అడిగితే 100 కోట్లు అయితే సరిపోద్దండి. మరి అప్పుడు మనం 10 కోట్లు అన్నావు కదా, మొన్న 10 కోట్లు అన్నానంటే ఆ రోజు బజార్లో రేట్లు వేరండి, ఈరోజు రేట్లు మారిపోయినాయి, ద్రవ్యాలు కూడా తేడా వచ్చింది, అందుకని ఇవాళ 10 కోట్లు 100 కోట్లు కావాలి. అంటే ఈ ప్రకారంగా మన యొక్క రేంజ్ అంతా మారిపోతూ ఉంటుంది. అంటే ఎంతైనా కూడా చాలు. అందుకనే ధనం అనేటువంటి దానితో ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మానవుడు కూడా తృప్తి చెందడు అని ఇక్కడ నచికేతుడు చెబుతున్నాడు. నిన్ను అద్రాక్ష్మ చేత్ నిన్ను కనుక చూడగలిగితే విత్తం లస్యామహే ధనాన్ని పొందగలం. నిన్ను చూస్తే చాలయ్యా మేము ధనాన్ని పొందగలుగుతాం. మనం మామూలుగా అయితే నిన్ను చూస్తే చాలయ్యా మాకు ఒళ్ళంతా వణుకుద్దనండి, కానీ ఆయన ఏమంటున్నాడు? నిన్ను చూస్తే చాలు మాకు ధనం వచ్చేస్తాం. అంటే దేవతల్ని దర్శిస్తే ధనానికి ఇక లోటే ఉండదు అని. యావత్ ఎంతవరకు అయితే త్వం నీవు ఈ శిష్యసి శాసిస్తావో జీవిష్యామహ అంతవరకు మేము జీవిస్తాం. నువ్వు ఎంతవరకు అయితే జీవించమంటావో అంతవరకు మేము జీవిస్తాం. అంటే నీ లెక్క ఒకటి ఉంది కదా, ఆ లెక్క ప్రకారం ఇదిగోనయ్యా ఇంత నీ ఆయుష్ అంటే అంతవరకే మేము జీవిస్తాం. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు కూడా బ్రతికేటువంటి అవకాశం లేదు. కాబట్టి మే వరణీయ నాకు వరించదగినటువంటి వరహత్తు వరమైతే స ఏవ అదే. కాబట్టి నాకు వరించదగినటువంటి వరం ఏమిటయ్యా అంటే 3వ వరంగా నేను కోరుకున్నానే మరణానంతరం యొక్క పరిస్థితి ఏమిటని, అదిగో అదే నాకు కావాల్సినటువంటి వరం అన్నాడు. మానవుడు ఎప్పటికీ కూడా ధనం వల్ల తృప్తి చెందడు. నిన్ను చూడగలిగితే ఎలాగో ధనాన్ని పొందుతాం, నీవు శాసించినంత కాలం మేము జీవిస్తాం. కాబట్టి నాకు కావాల్సినటువంటి వరం అది. ఎందుకు నువ్వు ఏం కావాలంటే అది ఇస్తానన్నప్పటికి కూడా మేము ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాం, ఎంతకాలం అనుభవించాలో అంతకాలం అనుభవిస్తాం. కాబట్టి నాకు ఇంక ఏం అక్కర్లేదు, నాకు అదే వరం కావాలి అని అంటున్నాడు. నచికేతుడు చిన్నవాడు అయినప్పటికీ కూడా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు, వివేకం కలిగినటువంటి వాడు. అంతేకాదు అతడు మానవులందరినీ కూడా చాలా దగ్గరగా పరిశీలించినటువంటి వాడిని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఏం జరుగుతుందో, మానవుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో అవన్నీ జాగ్రత్తగా పరిశీలించినటువంటి వాడని ఈ మంత్రంలో ఈ చెప్పినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ధనం చేత మానవుడు ఎవడు తృప్తి చెందడు అనేటువంటి మాట ఆయన ఎంతో జాగ్రత్తగా పరిశీలన చేస్తేనే తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మానవుడు ధనం చేత తృప్తి చెందడని గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాడు. తన యొక్క స్వనుభవం కూడా అదే అయి ఉండాలి. ధనం కనుక నిజంగా మానవుడికి ఆనందాన్ని ఇవ్వగలిగితే అయితే ఈ లోకంలో ప్రతి ధనవంతుడు కూడా ఆనందంగా ఉండాలి. నిజంగా ధనం కనుక బాగా ఆనందాన్ని ఇచ్చేది కనుక అయితే మరి ధనం ఉన్నటువంటి వాళ్ళు మరి ఆనందించాలి కదా. మరి ధనం ఉన్నటువంటి వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారా? ధనం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ కూర్చున్నారా? ఈ లోకంలో అదేమి లేదు కదా. మీరు ఎక్కడైనా చూడండి, బాగా ధనం ఉన్నటువంటి వాడు కూడా నిరంతరము ఏడుస్తూ ఉండేటువంటి వాడు, నిరంతరము బాధల్లో ఉండేటువంటి వాడు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాడు, రాత్రిపూట నిద్రపట్టక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునేటువంటి వాడు ఎంతమంది ఉన్నారో చెప్పడానికి వీళ్ళు. అదే మీరు ఆ ఊరి వెలుపల ఉన్నటువంటి గుడిసెల వైపుకి వెళ్ళండి, అక్కడ జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఆ గుడిసెల నుంచి నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. ఏమున్నది వాళ్ళకేమో బెడ్రూమ్లా, ఏమైనా హాల్లా, మెయిన్ హాల్లా, లేకపోతే లెట్రిన్లా, బాత్రూమ్లా ఏమున్నాయి? కాబట్టి ఏమీ లేవు. మొత్తం ఒక్కటే గది ఉంటుంది, 4 కుండలు ఉంటాయి, ఓ చాప ఉంటుంది. కానీ అక్కడ నవ్వులు ఎట్లా వినిపిస్తున్నాయి మనకి? వాళ్ళు కూడా ఎందుకు ఆనందంగా ఉండగలుగుతున్నారు? ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటే తప్ప జరగనటువంటి వాళ్ళు, ఈ రోజు కనుక పనికి పోలేకపోయినట్టయితే పస్తుండాల్సినటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు? అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే కేవలం ధనం ఉన్నంత మాత్రానే ఆనందం వస్తుంది, ధనం ఉన్నటువంటి వాడల్లా సుఖపడతా ఉంటాడు, ధనం లేనటువంటి వాడు దుఃఖపడతాడు అనేటువంటి మాట వట్టిదే. కాకపోతే
కాకపోతే ధనం అనేటువంటిది కొన్నిటికి ఉపయోగపడుతుంది. ధనం ఉన్నటువంటి వాడు ధనం లేనటువంటి వాడి కన్నా తాను కోరుకున్నటువంటి వస్తువును తెచ్చుకోగలుగుతాడు. కానీ ఆ వస్తువు అతనికి ఆనందాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా, అది మాత్రం చెప్పలేదు. ఇందానే చెప్పుకున్నాం, ప్రతి వస్తువు కూడా నీకు మళ్ళీ దుఃఖాన్ని ఇస్తుంది అని. అందువల్ల అంతులేని దుఃఖంలో మునిగిపోయినటువంటి కోటీశ్వరులను చూస్తూ ఉంటాం, ఆత్మహత్యలు చేసుకునేటువంటి ధనవంతుల్ని చూస్తూ ఉంటాం, సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని, తృప్తిని పొందుతున్నటువంటి పేదవాళ్ళను కూడా మనం చూస్తూ ఉంటాం. అందువల్ల ధనం అనేటువంటిది నిజంగా శాంతిని, సుఖాన్ని ఇస్తుందనేది కళ. అంతేకాకుండా ధనం వల్ల ఇంకా లోపాలు కూడా ఉన్నాయి. అది ఏమిటంటే, బాగా ధనం కనుక ఎక్కువగా కనుకుంటే అహంకారం పెరుగుద్ది. ధనమెచ్చిన మదమెచ్చును అన్నారు. ధనం కనుక బాగా పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే మదం కూడా పెరుగుతూ ఉంటుంది. అది అన్ని చోట్ల ప్రదర్శించకపోవచ్చు. ఎక్కడో ఓ చోట, అంటే 100 చోట్లలో ఓ 10 చోట్ల ప్రదర్శించకపోవచ్చు, 90 చోట్ల మాత్రం ప్రదర్శిస్తుంది. ఎందుకంటే దేవాలయానికి పోయిన తర్వాత ధనవంతుడు కూడా తలకాయ ఉంచుతాడు, దండం పెట్టి తలకాయ ఉంచుతాడు. అక్కడ మాత్రం పర్వాలేదు. కానీ మిగిలినటువంటి సందర్భాల్లో మాత్రం అలా ఉండదు. అంటే ఈ ధనం అనేటువంటిది మనలో అహంకారాన్ని కలిగించి విర్రవీగేటట్టుగా చేస్తుంది. ఏ కారణం చేతనైనా బాగా ధనం సంపాదించి, ఏ కారణం చేతనైనా ధనం కనుక పోయిందనుకోండి, ఇక వాడి బాధ ఎంత బాధ చెప్పడానికి వీళ్ళంత నరకం అనుభవిస్తాడు. ధనం అపరిమితంగా ఉన్నటువంటి వాడికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. బంధువులందరూ కూడా రాబంధువుల్లో పిలిచి పిప్పి చేస్తూ ఉంటారు. బంధువుల వల్ల కానీ, చివరికి భార్య వల్ల కానీ, చివరికి బిడ్డల వల్ల కానీ, ఎవరి వల్లనైనా సరే అతనికి మరణం కూడా తటస్థించవచ్చు. అంతటి ప్రాణహాని కలిగించేటువంటిది ఈ ధనం. ఎప్పుడు తనకి ఎవరు అపకారాన్ని కలిగిస్తారో, ఎవరు ప్రమాదాన్ని తలపెడతారో అని ఎప్పుడు కూడా భయపడుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని అభద్రతా భావన అని అంటారు. మనకు ఒక గొప్ప రాజకీయ నాయకురాలు ఉందా, అంతకుముందు ఒక ఆమె మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఆమెకు ఉన్నటువంటి జబ్బు అభద్రతా భావన అని. అందుకని ఎవడు ఏమి చేస్తాడు, ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడు అని పాప ఎప్పుడు భయపడతానే ఉంటుంది. చివరికి అట్నే పోయింది. అందుకని ఏమిటంటే ఈ అభద్రతా భావన అనేటువంటిది ఏమిటంటే, ఈ బాగా డబ్బు ఉన్నటువంటి వాడికి ఇలా ఉంటుంది. నీ జేబులో బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఓ 1,00,000 రూపాయలు డబ్బులు పెట్టుకున్నావు, బజార్లో ప్లాట్ఫారం మీద పడుకోవాల్సి వచ్చింది రాత్రిపూట అనుకుందాం మాట వరుస. నీ పక్కనే బిచ్చగాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటే నువ్వు తెల్లవారులు మేలుకొని ఉంటావు. ఎందుకు? ఏమైపోతాయో అని. నీకు ఎక్కడా నిద్ర కొట్టింది, ఇంకా ఎప్పుడు వస్తాడో, ఎవడు కొట్టేస్తాడో అనేటువంటి భావం. అందువల్ల ఈ అభద్రతా భావన, ఎప్పుడు ఎవరు చేస్తారో, ఎవరు ఏం చేస్తారో, ఎవరు ఏ ప్రమాదాన్ని కలిగిస్తారో, ఎవరు ఏ అపకారం చేస్తారో అని నిరంతరం కూడా ఇట్లా భయంతో ఉంటూ ఉండాలి. అయితే ఈ విషయం మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటామంటే, మనం భాగ్యవంతులే కదండి, అయినప్పటికీ కూడా నేను హాయిగా నిద్రపోతున్నాను అనుకుంటారు కొంతమంది. కాదు, మనం భాగ్యవంతులు అంటే ఈ భాగ్యం కాదు. అదిగో పెద్ద పెద్ద బిలీనియర్స్ ఉన్నారు, అదిగో అటువంటి వాళ్ళ సంగతి అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా భయమే. ఆ భయం ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎందుకనంటే ఎట్టించి ఏం జరుగుద్దో, ఏమవుద్దో అనేటువంటి భయం ఉంటా ఉంది. ఇక ధనపిశాచం అనేటువంటిది కనుక పడితే కొంతమంది మానవులు దానవులుగా మారిపోతూ ఉంటారు. కొందరికి అహంకారం వెర్రితల్లు వేస్తూ ఉంటుంది. ధనంతో స్నేహం చేసేవాడు భార్యతో స్నేహం చేయలేడు, బిడ్డలతో స్నేహం చేయలేడు, భగవంతుడితో స్నేహం చేయలేడు. ధనంతో స్నేహం చేసేవాడికి ఇవన్నీ కూడా పట్టవు. ఒకవేళ ఎవరైనా అనుకోవచ్చు, ఏమండి నేను బాగా ధనం కలిగి ఉన్నాను, అయినా సరే భగవంతుడి పట్ల, ఇంట్లో భార్య బిడ్డల పట్ల, అందరి పట్ల ఉన్నానంటే అదంతా కూడా ఏమిటంటే అది నిజమైనటువంటిది కాదు. ఎందుకు నిజమైనటువంటిది కాదంటే, ఈ భార్య బిడ్డలు కూడా నా పట్ల వ్యతిరేకత కలిగి ఉండకుండా అలా వాళ్ళని చల్లబరచడం కోసం, భగవంతుడేమో దీన్ని పోకుండా చేయటం కోసం ఆయన రక్షణగా ఉండాలి. అందుకోసం వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తాడే కానీ నిజంగా ధనం మీద విపరీతమైనటువంటి ప్రేమ చూపించేటువంటి వాడు వీళ్ళు ఎవరి మీద కూడా ప్రేమ చూపించలేడు. మరి భగవంతుడిని కూడా ఆశ్రయిస్తారు కదా, ఆశ్రయిస్తారు. ఎందుకు ఆశ్రయిస్తారు? ఇంకా పెంచుతాడేమో, నాకున్నటువంటి డబ్బు ఇంకా పెంచుతాడేమో, పోకుండా చేయాలి, ఇంకా పెంచాలి. ఒకవేళ ఆయన పెంచలేదనుకోండి, ఈ లాభం లేదండి, ఇంకొక ఆయన దగ్గరికి పోదాం. అంటే ఈ ప్రకారంగా ఈ ధనం కనుక పెరిగితే ఏమవుతుందండి, బాగా పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే ఇలా వెర్రితల్ల వేస్తూ ఉంటాడన్నమాట. కాబట్టి ధనమదంతో విర్రవిగేవాడు అప్పుడప్పుడు అంటాడు, ఎవరినైనా సరే నేను లెక్క చేయనండి, ఆఖరి దేవుడినైనా సరే లెక్క చేయను నేను అని. అయితే ధనంతో విర్రవిగేవాడు కాదు, ఇట్లా అనేవాడు మూర్ఖుడు కూడా అలా అంటాడు.
అయితే ఇక్కడ మనం ధనంతో విర్రవీగేవాడి సంగతి అనమాట. ఎందుకనంటే ఈ డబ్బు నాకు ఉంది అనేటువంటి అహంకారంతో ఏమంటాడంటే నేను ఎవరిని లెక్క చేయనండి, ఎవడైతే నాకేమండి, ఎవడైతే నాకేమో నన్నేం చేస్తాడు, నేను లెక్క చేయను అని అంటాం. కాబట్టి ఇలాంటి అహంకారం కూడా కలిగిస్తుంది. మరి అంతేకాకుండా ధనం వల్ల అన్ని దుఃఖాలని చెప్పి మన ఈ శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. ఓ శాస్త్రంలో చెప్తున్నారు, అర్థానాం ఆర్జనే దుఃఖం ఆర్జితానాం రక్షణే, నాశే దుఃఖం వ్యయే దుఃఖం దిగర్థాన్ క్లేశకారిణ. అర్థానాం ఆర్జనే దుఃఖం, సంపాదించేటప్పుడు ఇదిగో ఈ ధనం కోసం బాగా దుఃఖపడాలి. ఆర్జితానాం రక్షణే, సంపాదించిన తర్వాత దీన్ని దాచిపెట్టుకోవడం కోసం, దీన్ని రక్షించుకోవడం కోసం, దొంగలు తీసుకెళ్లకుండా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కంటపడకుండా, ఇంకా ఎవరైనా శత్రువుల కంటపడకుండా జాగ్రత్తగా దీన్ని రక్షించుకోవడం కష్టం. నాశే దుఃఖం వ్యయే దుఃఖం, ఇది పోతే దుఃఖం, ఖర్చు అయిపోతున్న దుఃఖం. ఇప్పుడు పిసిరి కొట్టున్నాడు అనుకోండి, డబ్బు ఖర్చు అయిపోతున్న వాడు బాధపడుతూనే ఉంటాడు. లేదా అసలు మొత్తం పోయిందనుకోండి, అప్పుడు ఇక చెప్పడానికి వీల్లేని దుఃఖం. దిగర్థాన్ క్లేశకారిణి అంటే ఎన్ని రకాలైనటువంటి ఈ దుఃఖాలతో ఉండే దుఃఖాలను కలిగించేటువంటిది ఈ ధనమే. అనేకమైనటువంటి క్లేశాలని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ధనం సంపాదించేటప్పుడు కష్టం, దాచిపెట్టుకునేటప్పుడు కష్టం, పోతే కష్టం, ఖర్చు అయితే కష్టం, మరి ఇవన్నీ కూడా కష్టాలే అని వాళ్ళు చెప్తున్నారు. చాలామంది పూర్వకాలంలో కనుకైతే రాత్రిపూట ఎక్కువగా నిద్రపోరు, మేలుకొనే ఉంటారు. వాళ్ళు పగలు నిద్రపోతూ ఉంటారు. మిగిలిన వాళ్ళని ఇంట్లో వాళ్ళందరూ మేలుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. తాళం చేయి బొడ్లోనే పెట్టుకుంటాడు. ఇక ఇనపెట్టికను తన కాలికి గొలుసు ఒకటి వేసుకుంటాడు. ఎందుకని అంటే ఎవడన్నా కానీ దొంగలు కనుక వచ్చి దాని తలుపు అనేది తీస్తే ఈ గొలుసు కదులుద్ది, అప్పుడు మేలుకోవచ్చు. ఒకవేళ నిద్రపోద్ది, మామూలుగా అసలు నిద్రపోదు. అంటే ఈ రకంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మరి దోచుకోబడ్డ అగ్నికి ఆహుతైనా, మరి ఇంకెవరన్నా ఎత్తుకెళ్ళినా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసినా గుండెలు బయలుపోయేంత కష్టం. ఇటువంటి ధనానికి నేను ఆశపడమంటావా ఓ యమధర్మరాజా అని అంటున్నాడు. ఇదిగో ఇక్కడ నచికేత. ఇక దేవతలైనటువంటి తమరిని కనుక దర్శిస్తే ఇక నాకు ధనాని కోసం లోటే ఉంటుంది. దేవతలు అంటే ఎవరు? దానాత్ దేవ, ఇచ్చేవాళ్ళు దేవతలు. కాబట్టి దేవతలందరూ ఇచ్చేవాళ్ళు కనుక సాక్షాత్తు దేవతను నేనే స్వయంగా దర్శించిన తర్వాత ఇక నాకు ధనానికి పదవే ఉంటుంది. నీ దగ్గర నుంచి తిరిగి వెళ్ళేటువంటి అదృష్టం నాకు కలిగింది కదా, మరి ధనానికి ఏం పదవా? సామాన్యంగా యమలోకానికి వచ్చినటువంటి వాడు ఎవడు తిరిగి వెళ్ళే పని లేదు, అక్కడ పడాల్సి అని పడ్డ తర్వాతనే వచ్చేది. కానీ నేను వెళ్ళిపోతా ఉన్నాను, నీ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళుతున్నాను. మరి అలాంటి నాకు ఈ ధనానికి ఏం పదవి వస్తుంది? కాబట్టి ప్రత్యేకంగా నేను ఈ ధనాన్ని ఎందుకు కోరుకోవాలయ్యా నీ దగ్గర? నాకేం అవసరం? నాకు కావాల్సినదో నాకు వచ్చేస్తూ ఉంటుంది. నిన్ను చూశాను కాబట్టి నాకు ఆ లోటు కూడా ఏముండదు. అందువల్ల నేనెందుకు దీన్ని కోరుకోవాలి, కోరుకొని ఎందుకు కష్టాలు తెచ్చుకోవాలి అని అంటున్నాను. కాబట్టి అయ్యా నన్ను అది చెయ్యి ఇది చెయ్యి అని ప్రార్థించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవతలందరినీ కూడా నాకు ఆ సంపదలు ఇవ్వు, ఈ సంపదలు ఇవ్వు, ఇల్లు ఇవ్వు, వాకిలు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అంటుంటారు. నేను మాత్రం నీ దగ్గరికి స్వయంగా వచ్చాను కాబట్టి నేను అడగాల్సినటువంటి అవసరం నాకు లేదు, ఆ పిచ్చి నాకు లేదు, కాబట్టి ఆ కోరిక నాకు అవసరం లేదు అన్నాడు. ఇక మూడో విషయం, మా జీవనం అంటావా యమధర్మరాజు, ఎందుకంటే నీకు చిరంజీవత్వాన్ని ఇస్తానంటారు. మీరు శాసించినంతకాలం జీవిస్తాం, మీరు ఎంతో ఖచ్చితంగా లెక్క పెట్టగలిగినటువంటి వాడు, ఏమాత్రం తేడా రాదు. జీవుల యొక్క ప్రాణం ఎంతకాలం ఉండాలనో అంతకాలం ఖచ్చితంగా లెక్క కట్టి తీసుకెళ్తావు. కాబట్టి ఈ తర్జన భర్జలు నాకెందుకు? నేను ఎంతకాలం బ్రతుకుతాను, ఇంకా ఎంతకాలం బ్రతికితే బాగుంటుంది, నాకెందుకు ఈ లెక్కలన్నీ? ఆ లెక్కలన్నీ నువ్వు చూసుకుంటావు కదా, నువ్వు చూసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుకొని పోతావు కదా. మరి ఇక నాకెందుకు అనవసరంగా? ఉన్నంతకాలం ఏం చేయాలో నేను చూసుకుంటా. ఉన్నంతకాలం నాకేం అవసరమో, ఉన్నంతకాలం నా ఈ జన్మని ఎట్లా సార్థకం చేయాలనో అది నేను చూసుకుంటాను. కానీ నేను ఎంతకాలం బ్రతకాలి, ఇంకా కాస్త పొడిగిస్తే బాగుంటుంది, ఇంకా చిరంజీవత్వం అయితే నాకెందుకయ్యా ఇవన్నీ? నాకు అక్కర్లా. నా ఉన్నటువంటి అవకాశం, ఉన్నటువంటి ఆయుష్ ఏదైతే ఉందో ఈ కొద్ది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి బుద్ధి నాకు ఉంటే చాలు. వ్యర్థమైనటువంటి పనులతో, ఆలోచనలతో నా యొక్క కాలాన్ని వృధా చేసుకోకుండా ఉంటే అదే 10,000. అనవసరంగా నాకు ఉన్నటువంటి
ఉన్నటువంటి టయాన్ని వృధా చేసుకోకుండా ఉన్నటువంటి టైం మొత్తాన్ని కూడా అదిగో ఆ భగవంతుడి కోసం సద్వినియోగంగా చేస్తే ఇంకా నాకు కావాల్సింది ఏమీ లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ రకమైనటువంటి సాధనతో, ఈ రకమైనటువంటి భావనతో, ఈ రకమైనటువంటి భగవద్భావనతో నేను కనుక ఆయుష్ అయిపోయిన తర్వాత మరణిస్తే ఏమవుతుంది? నాకు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి జన్మ, ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది. మళ్ళీ చక్కగా భగవంతుడిని తెలుసుకునేటువంటిది, భగవంతుడిని అందుకోవడానికి కావాల్సినటువంటి ఉపాయాన్ని తెలియజెప్పేటువంటి అద్భుతమైనటువంటి జన్మ నాకు వస్తుంది. నాకు కావాల్సింది అది అంతే తప్ప ఈ జీవితాన్ని పొడిగించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. నాకున్నటువంటి బుద్ధిని, ఈ సద్బుద్ధిని బాగా నేను వృద్ధి చేసుకుంటూ ఉండాలి. నేను భగవంతుడి వైపుకే తిరగాలి. ఈ ప్రపంచం వైపుకి నేను తిరగకుండా ఉండాలి. ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు నాకు లేకుండా పోవాలి. ఇది నాకు కావాలి అంతే తప్ప నాకేదో ఈ జీవితాన్ని పొడిగించుకోవాలనేటువంటి ఆలోచన నాకు అక్కర్లా. మరి ఈ చిరంజీవత్వం, ఈ స్వచ్ఛంద మరణం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు పోవచ్చయ్యా, నువ్వు ఏ రకమైనటువంటి వరం ఇచ్చినప్పటికీ కూడా ఈ వరాలన్నీ కూడా నాలో ఆందోళనని, అశాంతిని నింపేటువంటివే తప్ప నాకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు. కాబట్టి అవన్నీ నాకు అక్కర్లా. వరస్తుమే వరణీయ సయేవా. నాకు కావాల్సినటువంటి వరం ఏమిటంటే అదే. నేను ఏ వరం కోరుకోవాలంటే అదిగో ఆ వరమే కోరుకోవాలా. ఏ వరం? ఏ వరం అంటే నన్ను శ్రేష్ఠుడిని చేసేటువంటి వరం, నాకు శ్రేష్ఠత్వాన్ని కలిగించేటువంటి వరం, మానవ జన్మను చరితార్థం చేసుకునేటువంటి వరం, ఈ సాధక లోకానికి బాగా చక్కగా మేలు చేసేటువంటి వరం ఏమిటి? నీ దగ్గర నుంచి ఈ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని నేను తెలుసుకొని లోకంలో ఉన్నటువంటి మానవులకు అందించగలిగితే మానవులందరూ కూడా అదిగో దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు మోక్షాన్ని అందుకుంటారు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకుంటారు. ఆ ప్రకారంగా వాళ్ళకు ఉపయోగపడతాను, మరి నాకు నేను కూడా ఉపయోగపడతాను. నాకు ఆ వరమే కావాలి. కాబట్టి మరణానంతరం ఆత్మ యొక్క స్థితి ఏమిటో అదే నాకు చెప్పు అనండి. ఇలా అని ఇంకా ఏమంటున్నాడో తర్వాత మంత్రంలో చెప్తున్నాడు, రేపు చెప్తాను.